భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందడం జరిగినది. నాపై నమ్మకం పెట్టి నన్ను మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించి అభిమానించిన ప్రతి ఒక్కరికి వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా రేపు మంగళవారం 3వ తారీఖు రోజున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ 19వ వార్డు ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నాపై నమ్మకంతో నాకు మంచి నాయకత్వ అందించినటువంటి మా ఈ జిల్లా డిసిసి అధ్యక్షుడు భట్టు కరుణాకర్ సహకారంతో ఈ ఎన్నికల్లో ముందుకు పోవడం జరిగింది. వారి సహకారం, వారి శ్రీమతి భట్టు శ్రీలత గారు ఎన్నికలను తన ఎన్నికలుగా భావించి మీరు వేసుకొని నన్ను మంచి మెజార్టీ వచ్చే విధంగా కష్టపడడానికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఈ వార్డులో సమస్యల పట్ల ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటా అని ప్రజలు 5 సంవత్సరాల కాలం నన్ను ఇంతకు ముందు ఏ విధమైన అవసరాలకు ఏ విధమైన పనులు చేసినో ప్రజలు గమనించరు. అదే విశ్వాసం, అదే నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చారు. కేవలం ఫోన్ చేస్తే సీనన్న వస్తాడు, ఏ రాత్రి ఏ ఆపదున్నా ఉరికొస్తాడనే ఒకే ఒక నినాదంతో ప్రజలు ఆలోచన చేశారు తప్ప నా మీద ఎలాంటి డబ్బులకో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కేవలం నమ్మకం. ఫోన్ చేస్తే వస్తాడు, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటా, ఎప్పుడు ఉరికి కాలువలు తీయడం కానీ, చెత్తబండి రాకపోయినా స్పందించడం కానీ, ఎవరు ఏ ఇంట్లో ఏ ఆపదున్నా ముందుండే వ్యక్తిగా నన్ను ఆదరించారు. అంతే తప్ప ఎలాంటిది వారు ప్రత్యర్థులు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా లొంగకుండా నా మీద పూర్తి విశ్వాసం, నమ్మకంతో నన్ను ప్రజలు ఆదరించినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా డబల్ పని అంతకు మించి నా మీద ఏదైతే నమ్మకం ఉంచి నన్ను గెలిపించారో అంతకు మించి పని చేస్తా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా, ఒక తమ్మునిగా తోడుంటా. కానీ ఎలాంటి అవినీతికి పాల్పడేది ఉండదు, ఎలాంటి వారిని ఇబ్బంది పెట్టేది ఉండదు. వారి సమస్యలే మనం ఒక పనిగా పెట్టుకొని పని చేస్తాం తప్ప వేరే ఎలాంటిది ఉండదు అని చెప్పేసి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో వాటర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. రానున్న 3 నెలల కాలం మనకు వేసవి కాలం ఉంది, ప్రజలు గమనించాలి. ఈ వేసవి కాలంలో వాటర్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు కూడా అధికారులు తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ 9వ తారీఖు జరిగే మున్సిపల్ సమావేశంలో కూడా మొట్టమొదటిగా కోతులను ఏ విధంగా పట్టి ఈ కోతుల సమస్య లేకుండా చేయాలన్నదే ఏకైక లక్ష్యంగా తీర్మానం చేయబోతా ఉన్నాం. ఈ మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలోనే కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గౌరవ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యుల సహకారంతో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో 2 కోట్ల రూపాయల పనులు నా వార్డులోనే చేయడం జరిగినది. ఇంకా 50 లక్షల వర్కులు నాకు పెండింగ్ లో ఉన్నాయి, చేయాల్సి ఉన్నాయి. ఈ 50 లక్షలు పూర్తి అయితే వార్డులో ఎలాంటి పని లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది, సస్యశ్యామలంగా ఉంటదని తెలియజేస్తూ ఈ 50 లక్షల పనులు కూడా అతి త్వరలో పూర్తి చేపిస్తా. ఎక్కడెక్కడైతే డ్రైనేజీ సమస్య, మొట్టమొదటిగా బస్సు ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో డ్రైనేజీ సమస్య అండర్ గ్రౌండ్ ద్వారా చేయాల్సి ఉన్నది. ఆ పని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నా. దానిని కూడా పూర్తి చేస్తా. వాళ్ళకు మాట ఇచ్చిన ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వార్డు ప్రజలు నన్ను అడగడం జరిగినది. వారి సహకారంతో ఏదైతే పోలీస్ వ్యవస్థ డిపార్ట్మెంట్ సహకారంతో సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో ప్రతి గల్లీలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇంకా మన లక్ష్మీనగర్ లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం కనుక చేపడితే మా కాలనీ 3 మానోతి వీధి, లక్ష్మీనగర్, ఎల్బీ నగర్, రెడ్డి కాలనీకి శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ వాటర్ ట్యాంక్ ద్వారా
వాటర్ అందించే అవకాశం ఉంటుంది. దానికి డిస్మెంటల్ చేసి శీతలావస్థలో ఉంది, దాన్ని డిస్మెంటల్ చేసి దానిని కూడా ప్రారంభిస్తా. అదే విధంగా ఇక్కడ అంగన్వాడీ స్కూల్ లేదు, ప్లేస్ లేకపోవడం వల్ల అంగన్వాడీ స్కూల్ లేదు. ప్లేస్ దాతల ద్వారానైనా చేపట్టి అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేపిస్తా. ఇంకా చేయాల్సిన పనులు నా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు పనులు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏ అవసరంనా ఏ ఆపదున్నా ఒక రోజు లేట్ అవుతుంది కావచ్చు, కానీ పని మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఎలాంటి రూపాయి లంచం లేకుండా ప్రతి పేదవాళ్లకు సంక్షేమ ఫలాలు అందే విధంగా పనిచేస్తా. ప్రతి పేదవారికి ఇప్పటి వరకు 200 రేషన్ కార్డులు ఇప్పించిన. ఇంకా కూడా ఎక్కడైనా తప్పిపోయిన వారు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు చేపించి వాళ్ళకి సన్నబియ్యం ఇచ్చే విధంగా ఉచిత గ్యాస్, సబ్సిడీ గ్యాస్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇంకా సంక్షేమ ఫలాలు అందే విధంగా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నా.